సంవత్సరాల్లో నడిపించినటువంటి మన కేసీఆర్ గారికి వారికి పుత్రుడు రేపు రాజకీయ వారసుడు. మీ అందరూ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఈ యొక్క తెలంగాణ వచ్చినట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అందరికీ అన్ని వర్గాలకి అవకాశాలు వస్తాయని చెప్పి మన ప్రీతం నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ సాధించుకొని గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి ఏ విధంగా అభివృద్ధి పథకాలు తీసుకెళ్లారో మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు వారి యొక్క నాన్నగారిని వారి యొక్క వారసుడిగా ఈరోజు అనేక సంక్షేమ పథకాల్ని ఈరోజు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే రాష్ట్రంలో అనేక సమస్యలకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఈరోజు ముందుండి అనేక సమస్యల మీద గిరిజనులకి సమస్యలు వచ్చినా సరే, లభించిన సమస్యలు వచ్చినా ఆ యొక్క గిరిజనులకి వారి యొక్క సమస్యల కోసం పరిశీలించినటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకులు కేటీఆర్ గారు. అదేవిధంగా అనేక విషయాల్లో కూడా ఈరోజు రైతాంగానికి రుణమాఫీ కాలేదు, 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ప్రధానంగా రైతాంగానికి ఏ ఒక్కరు కూడా సకాలం పైగా రైతులకు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక విషయాల్లో కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అనేక పోరాటాలు కూడా సిద్ధం కావాలి. ఆనాడు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ రోజు వాటిని అమలు చేయకుండా మహిళలకి గ్యాస్ ఇస్తారని చెప్పారు. 500 రూపాయలు గ్యాస్ అని చెప్పి పేరుకే తప్ప ఏ ఒక్కరికి కూడా గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళా సోదరులకి 2500 రూపాయలు ఇస్తున్నని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క మహిళ కూడా ఈ రోజు 2500 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్క రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండా రైతులు అనేక మందికి ఈ రోజు మన మండల కేంద్రంలో కూడా అనేక మంది పేద రైతులకి అనేక మందికి కూడా నోటీస్ ఇస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దె దించాలంటే మనందరూ రానటువంటి పోరాటాలు సిద్ధం కావాలి. మీ అందరూ ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకి చేసే శాంతులకి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి మనం రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఈ రోజు ఏదైతే మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆఫీసుల్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల్ని గద్దెదించాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ కాలనీలు అని చెప్పారు. ఇందిరమ్మ కాలనీలు ప్రధానంగా 3 పార్టీల నాయకులు పంచుకున్నారు తప్ప, అంటే టీఆర్ఎస్ పార్టీలో పేదలు లేరా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు వారి యొక్క అరువులు కారా ఈ రోజు ఏ ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు, ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పట్టా ఇచ్చినటువంటి పాపాలు లేదు. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, అనేక విషయాల్లో ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని కూడా చేయాలని రానటువంటి కాలంలో పోరాటాలు సిద్ధం కావాలని తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో సీతారాం ప్రాజెక్టు ఉంది. మొన్ననే సీతారాం ప్రాజెక్టు గురించి టీఆర్ఎస్ నాయకులు రేఖా కాంతారావు గారు, వనమ వెంకటేశ్వర గారు, వనమ రాఘవ గారు మా జిల్లాలో నిధులు, మా జిల్లాలో నీళ్లు మాకే ఇవ్వాలని చెప్పి సీతారాం ప్రాజెక్టు గురించి ధర్నా చేయడం జరిగింది.